రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సురేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జూన్ 17 రాత్రి డాక్టర్ ఇంటిపై పాత ఉద్యోగి డీఈఓ రాజు మరియు జుక్కల్ హాస్పిటల్ జూనియర్ అసిస్టెంట్ సుభాష్ కలిపి దౌర్జన్యం చేశారు. ఈ ఘటనలో డాక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. రామారెడ్డి, బిక్కనూర్, అన్నారం, రాజంపేట, కామారెడ్డి వైద్య సిబ్బంది కలిసి ఆందోళనకు దిగారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే సమస్త వైద్య సిబ్బందితో ఉధృత పోరాటం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూపించే క్యారెక్టర్ రాజుది. ఆ విషయంలో రాజుని నేను ఒక్కసారి కాదు 10 సార్లు నేను బెదిరించిన, ఒకసారి చేయి చేసుకుంటా అని కూడా చెప్పిన. నేను ఇక్కడే ఒక ఆదివారం మీటింగ్ ఆశాస్కి ఏఎన్ఎంస్కి మీటింగ్ ఉంటే కొట్టాల్సిన టైం కూడా వస్తుంది రాజు, చాలా జాగ్రత్త అని అతనికి చెప్పిన. నేను చెప్పిన విషయంలో చాలా మంది ఉన్నారు, ఆయన వల్ల బాధపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశాస్ కానివ్వండి, ఈవెన్ డాక్టర్ మనకు పోయిన డాక్టర్, ఇంతకు ముందు పోయిన డాక్టర్ కూడా ఆయన సఫర్ అయిండు. ఇక వీటితో ఎందుకు అని వాడిని మంచిగా తల మీద పెట్టుకొని చూసుకుంటాం. కానీ రాజు అట్లా చేసిందంటే, సుభాష్ అట్లా చేసిందంటే బయట వ్యక్తి. సరే ఆయనకు ఆ భార్యతో ఏదో ప్రాబ్లం ఉంది, భార్యను భార్యకు ఆయన తండ్రి కాదు డాక్టర్, ఒక అన్న కాదు, ఒక చుట్టం కాదు, ఒక డాక్టర్గా ఆయన ఏం చెప్పాలా? అమ్మ నీ భర్త ఫోన్ చేస్తున్నాడు, మరి ఆయన ఏంటో నువ్వు చూసుకో అని చెప్తారు, ఎవరికైనా అంతే చెప్తారు. కానీ నువ్వు వెళ్ళి కాపురం చేయనైతే ఎవరైతే చెప్పారు కదా, ఎవరేం చెప్పము. అది ఆయన కావాల్సుకొని మనసులో పెట్టుకొని ఈ సుభాష్ సార్ని డీగ్రేడ్ చేయడానికి ఇవ్వాలనే కాదు, గత 15 రోజుల నుంచి చాలా సత్వం ఇస్తుంది, నాకు తెలుసు ఆ విషయం. అట్లా తెలిసి మనందరి సబ్సెంటర్స్ మీదకి ఎవరెవరినో యూట్యూబ్ ఛానల్ ఆయననే మొత్తం ప్రతిరోజు ఆన్లైన్ మార్నింగ్ లేవగానే మనకు గ్రూప్స్లో పెట్టేది, ఈ పని చేయండి అని చెప్పేసి మనకు ప్రతిరోజు గుర్తు చేస్తుండే. అతనికి కాలు దెబ్బ తగిలినప్పుడు కూడా 2 ఆడపిల్లలు ఉన్నాడు, చిన్న ఉద్యోగస్తుడు, ఎట్లా బ్రతుకుతాడో అని 2 months ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇచ్చిండు. ఇదే రాజు ఇదే డాక్టర్ గురించి చాలా పిచ్చి పిచ్చి మాటలు స్టార్టింగ్లో మాట్లాడితే నేనే ఖండించిన. మనకు ఎవరి పర్సనల్ విషయాలు ఎవరి అవసరం లేదు. దట్టు సార్ ఆదిలాబాద్ నుండి రామారెడ్డి సెలెక్ట్ చేసుకొని వచ్చిండు అని అంటే ఇక్కడ మన లోపల మంచితనం ఎంతో కొంత తెలిసే ఇక్కడ పనిచేయడానికి వచ్చిండు కదా. అలాంటి వ్యక్తిగా చెప్పిన సార్ని అయితే అప్పుడే అప్రిషియేట్ చేసిండ్రు. మనం ఇంతకు ముందు ఉన్నప్పుడు అయితే పాత మెడికల్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు చిన్న